ప్రాంతాల్లో పర్యటించారు. క్యాన్సర్ వ్యాధి బాధితులతో జిల్లా వైద్య బృందం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో తాము రాఘవాపురం, ఎండపల్లిలో పర్యటిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శోభ తెలిపారు. ప్రస్తుతం గుర్తించబడినవి 8 క్యాన్సర్ కేసులు ఉన్నాయని, వారంతా రాఘవాపురం పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చింతలపూడిలోని పలు మండలాల్లో క్యాన్సర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోన్న కథనాలను 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో వైద్యాధికారుల బృందం కదిలి వచ్చింది. ప్రస్తుతం ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎక్కడ ఎవరెవరు చికిత్స పొందుతున్నారు, వారికి అందుతున్న వైద్యం ఏంటి, మరోవైపు క్యాన్సర్పై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ వరుస కథనాలతో వైద్య అధికారుల బృందం క్షేత్రస్థాయికి కదిలి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న సమస్యలేంటి, అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఎవరెవరు ఎంతమంది క్యాన్సర్తో చికిత్స పొందుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారితో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, చింతలపూడి నియోజకవర్గంలోని ఎక్కువగా చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రాఘవాపురం, ఎండవల్లి ఆ ప్రాంతాల్లో, ఎండపల్లి ఆ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ రోగులు అధికంగా ఉన్నట్లు మనం ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ బృందం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శోభా ఆధ్వర్యంలో బృందం అంతా కూడా ఆ ఎండపల్లి అలాగే రాఘవాపురం పరిసర ప్రాంతాల్లోని క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ రోగులకు సంబంధించి కానీ వారి బంధువులకు సంబంధించి కానీ సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇప్పటికే దాదాపు అంటే రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో దాదాపు 10 మంది క్యాన్సర్ రోగులు ఉన్నట్లు అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శోభ అయితే కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది వైద్య చికిత్స పొందుతున్నారు. విజయవాడ, ఏలూరు అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా చికిత్స పొందుతున్నారు కొంతమంది. అలాగే మరి కొంతమంది ఇంట్లోనే చికిత్స అనంతరం వాళ్ళ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆ దృశ్యాలను అన్ని కూడా అడిగి వివరాలన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే మొత్తానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా మనం చేస్తున్నటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారి అధికంగా పెరగటం, అలాగే చింతలపూడి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా క్యాన్సర్ రోగులు అధికమవుతున్నారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికార బృందం అంతా కూడా ఒకసారి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జన్యుపరమైన లోపాలు అంటే కుటుంబ పరంగా వాళ్ళకి సంబంధించి వారసత్వ సంబంధంగా వచ్చేటువంటి క్యాన్సర్ రోగాలు కొంత అయితే, కొంత ఆరోగ్యపు అలవాట్లు, అలాగే ఆహారపు అలవాట్లు, అలాగే అధికంగా మద్యం సేవించడం కానీ, పొగ తాగడం కానీ ఇటువంటి కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పష్టం చేయడం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే గుర్తించబడినటువంటి 10 కేసులు ఉన్నాయి. అలాగే త్వరలోనే ఈ ప్రాంతంలో వైద్య బృందాలతో ప్రత్యేకంగా కలిసి వచ్చేటువంటి స్వచ్ఛంద సంస్థల సహకారాలు కూడా తీసుకుని ఎక్కువగా ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలోనే ఎక్కువగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. బలరాం. శ్రీనివాస్, అంటే ఈ ఘటనకు సంబంధించి అక్కడ క్యాన్సర్ భూతం విస్తరిస్తోంది అనేది 10 టీవీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస కథనాలతో వైద్య అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల్లో ఎటువంటి ఒక భరోసా లభిస్తోంది? ఎందుకంటే వారితో ఇంటరాక్ట్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకున్నారు, వారితో మాట్లాడిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఆ గ్రామస్తులు ఏం చెప్తూ ఉన్నారు, వారికి ఎటువంటి భరోసా లభించినట్టు అనిపిస్తోంది? బలరా, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాన్సర్ రోగం అనేది కూడా బయటికి కనపడని పరిస్థితులు ఉన్నాయి. అంటే 4th స్టేజ్ వచ్చే వరకు కూడా క్యాన్సర్ రోగం బయటపడట్లేదు. అంటే ఈ నేపథ్యంలోనే ఎవరి ఒంట్లో క్యాన్సర్ అనేది కూడా నిర్ధారణ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఈ ప్రాంత ప్రజలంతా కూడా వచ్చి వైద్యం చేసుకుని ఆ చికిత్స ద్వారా, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా తమ ఒంట్లో ఏ రకంగా ఉంది, అంటే క్యాన్సర్ భూతం రాకుండా ఉందా లేదనేది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో 10 టీవీ ప్రసారం చేసినటువంటి కథనానికి వైద్య బృందం అంతా కూడా తరలి వచ్చి ఈ ప్రాంతాల్లో పర్యటించడం, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే వైద్య శిబిరాలు నిర్వహించడం, అలాగే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాము.
అలాగే ఆశా వర్కర్ల ద్వారా ఈ క్యాన్సర్ వ్యాధి పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డిఎంహెచ్ఓ అధికారులు అయితే కూడా పూర్తిగా వాళ్ళకి ప్రజలకు కూడా హామీ ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా టెన్ టీవీకి ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మహమ్మారిని వెలుగులోకి రావడానికి టెన్ టీవీ చేసినటువంటి కృషి పైన వాళ్ళంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు అయితే కూడా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో అలాగే ఈ చింతలపూడి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి స్వచ్ఛంద సంస్థ సహకారం కూడా తీసుకొని ముందుకు సాగుతారని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి. ప్రజలైతే కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.